జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. భార్యకి డబ్బుంటే ఓకే, కానీ దాంతో పాటు బోనస్ గా జబ్బుంటే పక్కింటి వాళ్ళు ఫుల్ హ్యాపీ, ఆ భర్తకి ఫుల్ బీపీ అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు గన్ షాట్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. సార్ మాకు ఒక ముద్దుల బిడ్డనది. దానికి ఈడొచ్చింది మేడం, పెళ్లి చేయాల. ఇదే నా ఒక్కగానొక్క బిడ్డ. నా బిడ్డ కూడా. నా బిడ్డ నీ బిడ్డ కాదని వాళ్ళు ఎంపిల్ల. మేడం ఇప్పటికే దీనికి 99 సంబంధాలు చూసినాము, ఏ ఒక్కటి సెట్ కాలేదు, అన్ని క్యాన్సిల్ అయినాయి. ఏ అమ్మాయి చూడడానికి బానే ఉంది కదా? ఆహా బానే ఉంటది, ఒక నిమిషం ఆగరాదు. పింకీ ఒక్కసారి రష్మికి హాయ్ చెప్పమ్మా. హాయ్ రష్మి. ఇంద్రజ మేడం కి కూడా చెప్పు హాయ్ మేడం. ఇదే దీనికి ఉన్న రోగం. ఈ రోగం చేయబట్టి పెళ్ళి అయితే లేదు, ఎవరిని చూసినా కన్ను కొడుతుంది, ముద్దు పెడుతోంది. ఇవాళ ఒక సంబంధం వస్తుంది మేడం, అది కూడా క్యాన్సిల్ అయింది అనుకో, దీనికి ఒంటరి మహిళా పింఛన్ ఇప్పించి మేమిద్దరం ఏ ఊటీకో గోవాకో తీర్థయాత్రలో పోతాం మేడం. అమ్మా ఇవాళ పెళ్లి చూపులకు వెళ్తానా, మిమ్మల్ని నానమ్మ అని పిలిపిస్తానమ్మా. సరేరా ఓకేరా. ఏమండి సార్, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? పెళ్లి సంబంధానికి వచ్చిన అల్లుడిని. కూర్చోండి కూర్చోండి. నాకు ఎక్కువ టైం లేదు, తొందరగా అమ్మాయిని తీసుకొని వస్తే చూసేసి వెళ్ళిపోతా. సరే సరే. ఇదిగోండి నా కూతురు. ఏంటండి పెళ్లి సంబంధాలకు ఎవరన్నా వస్తే అమ్మాయి ఫేస్ చూస్తారు, మీరు ఫేస్ అంతా కవర్ చేసి అమ్మాయికి ఏదైనా వైరస్ వచ్చిందా? వైరస్ కాదల్లుడు గారు, ఏ మగగాలి మా అమ్మాయి మూతికి సోకకుంటా అట్లా మాస్క్ మూగగాలి చోకలేదట. అమ్మ నువ్వు అదృష్టవంతురాలి, మంచి కోడలు దొరికింది నీకు. నాకు చోకొచ్చా, మాస్క్ తీయండి. తీ బిడ్డ. అమ్మ ఫస్ట్ చూపులోనే మీ కోడలకు ముద్దు పెట్టేసిందంటే కనెక్ట్ అయిపోయింది. ఆ స్పెట్స్ తీయండి, నేను ఆ కంట్లో పడ్డా ఏం కాదు. ఫస్ట్ చూడగానే కన్ను కొట్టింది అంటే అమ్మాయి నాకు కనెక్ట్ అయిపోయింది. మామయ్య నాకు ఈ సంబంధం ఓకే. ఫిక్స్. ఆగే ఒక చిన్న అగ్రిమెంట్ సంతకం పెట్టవా? అగ్రిమెంట్ పేపర్ మీద అంటే చదువుకోండి అల్లుడు గారు ఒకసారి. కిట్ పేపరే చదవలేదు, ఈ బొక్కలో పేపర్ చదువుతానా? అమ్మాయి సరే మామయ్య వెళ్ళేసి వస్తాం. ట్రాఫిక్ కి ఇదే మా ఇల్లు, మననే చేంజ్ చేశాడు మా తాతయ్య, మొత్తం కొత్త పెట్టేసాడు. తాతయ్య చెప్పు మనవాడా. తాతయ్య మీరు నార్మల్ గా వచ్చినా అలానే ఉంటది. తాతయ్య నేను పెళ్లి చేసుకొని వచ్చా, నీకు బీపీ ఎక్కువైంది అనుకుంటా, టాబ్లెట్ తీసుకొని వస్తా, అమ్మాయితో మాట్లాడు. మా మనవడు నచ్చాడా? నిజంగా మా మనవడు నచ్చాడా? తాతయ్య తాతయ్య నా పెళ్లి చూసి చచ్చిపోతున్నాను, నిజంగానే చచ్చిపోయాడే. అయ్యో తాతయ్య తాతయ్య. నీ పిల్ల కన్ను కొట్టి ముద్దు పెట్టానని చెప్తున్నాడు. కాటికి కాలి జాపే వయసులో కన్ను కొడతావా? అయినా నువ్వు ఇక్కడ ఉండాల్సినవని కాదు, ఓల్డేజ్ హోమ్ లో ఉంటేనే కరెక్ట్. నువ్వు సారీ పింకీ, వయసు అయిపోయింది కదా, ముసలి వాళ్ళు చాదస్తాం అలానే అంటారు. నేనంటే నీకు ఇష్టం కదా పింకీ? చాలా ఇష్టం అండి. మరుసటి రోజు నెక్స్ట్ డే. పింకీ పింకీ ఏమండి నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతా. ఇంతవరకు నువ్వు వంట చేసేయి. కంచి చీరలు, కాటన్ చీరలు, ధర్మారపు చీరలు, బనారస్ చీరలు. కొత్త చీర కట్టుకొని మనకి ఇంకా అందంగా కనబడాలి. ఇగో చీరల అబ్బాయి చెప్పమ్మా. ఏమేం చీరలు ఉన్నాయి? ఇగో అమ్మా ఈ చీర చూడమ్మా. బాగుంది.
ఎంత దీనికి? ఈ చీర 1000 రూపాయలమ్మా. 1000 రూపాయలా? ఆ. కొంచెం తగ్గించొచ్చు కదా నా కోసం. ఏదో తేడాగా ఉందేంటి? ఇదేంటి కన్ను కొడుతుంది ముద్దు పెడుతుంది? నీకైతే 100 రూపాయలకి ఇచ్చేస్తా, తీసుకో అమ్మా. 100 రూపాయలా? ఆ, ఆ. ఇదేంటి 1+1 ఆఫర్ ఇస్తుంది? ఇందులో ఉన్న బట్టలన్నీ ఫ్రీగా తీసుకో. ఇదే మంచి అవకాశం. ఏం జరుగుతుంది పింకీ? నాకు తెలియదండి, నేను చీరలు కొనుక్కుంటానా. అందమైన ఆడపిల్ల ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలని మీలాంటి వాళ్ళు చీరలు కూరగాయలు అనుకుంటా వస్తారా? నాకు తెలుసు. నేనే చీరలు అమ్మడానికి వచ్చిన సార్. మీ ఆవిడ కన్ను కొట్టింది, ముద్దు పెట్టింది, అందుకే ఇచ్చేసా సార్. ఒరే, నీ ఫేస్ కి మీ అమ్మాయి దగ్గరుండి ముద్దు పెట్టదు, అలాంటిది నా భార్య నీకు ముద్దు పెట్టిందా? ఇంకొకసారి ఈ ఏరియాలో కనబడ్డావు అనుకో, అదే చీరలు నీకు కడతాం. మళ్ళీ ఏమనుకుంటున్నావు? లోకులు కాకులు పింకి, నువ్వేమనుకోకే. సరే, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఎవరో కూరగాయలని చీరలని ఎవరో ఒకరు వస్తారు, నేను ఇబ్బంది పెడతారు. నువ్వు ఇంట్లో ఉండు, బయటికి రాకు. నేను బయట తాళం వేసుకొని వెళ్తా ఉన్నా, సరేనా? బాయ్ పింకీ. తొందరగా రండి. బాయ్ బాయ్. 2 రోజులకే నన్ను తాళం వేసి ఇంట్లో పెట్టండి. ఇప్పుడు నేను బయటికి ఎట్లా వెళ్ళాలి? రై రై రారా ఒక్కోట రైరా నువ్వు బారు ఫుల్ దేరా. ఇక ఓయ్. అరే సీను, ఇక్కడ వాళ్ళ అమ్మాయి ఓయ్ అని పిలుస్తుంది. నేను చూసేస్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, చెప్పుర్రి, ఏం కావాలి? కొంచెం ఆ తాళం తీస్తారా ప్లీజ్? అరే సీను, అక్కడ ఒక అమ్మాయి ఆ తాళం తీస్తారా అని కన్ను కొట్టిందిరా. కన్ను కొట్టినా? నువ్వు ఫుల్ తాగినావు, నేను పోయి చూసొద్దా. కొంచెం ఆ తాళం తీస్తారా ప్లీజ్? నాకు అమ్మాయి ముద్దు పెట్టిందిరా. ముద్దు పెట్టి తాళం తీయమని నేను తీస్తా. నేను తీస్తా ఫస్ట్. నేను తీస్తారే. ఎవర్రా నా ఇంటి ముందు గొడవ పెడతాలేంట్రా? అబ్బా, చూస్తానికి శృతిహాసన్ లెక్కున్నావు, నువ్వే న్యాయం చెప్పాలి. శృతి హాసన్ అది కాదు సార్, ఇగో ఇంట్లో అమ్మాయి ఉన్నది కదా, ఆ అమ్మాయి కన్ను కొట్టి ఆ తాళం తీయమన్నది ఫస్ట్ నాకే చెప్పింది. కన్ను కొట్టిందా? ఆ అమ్మాయి ముద్దు పెట్టి తాళం తీయమన్నది. ముద్దు పెట్టిందా? ఆ ఇల్లు నాదే. ఇద్దరు నడవండి ఇక్కడి నుంచి. మమ్మీ, ఎందుకో మీ కోడల మీద నాకు డౌట్ వస్తుంది మమ్మీ. ఇంట్లో ఉన్న మా తాత కన్నుకొట్టింది, బయట చీరలోని కన్నుకొట్టింది, ఇప్పుడు రోడ్డు మీద పోయే తాగుబోతులో కూడా కన్నుకొట్టింది. అంటే ఏదో మోసం జరిగింది. పింకీ, పింకీ, చెప్పండి. నీకేదైనా ప్రాబ్లం ఉందా? చిచ్చి, నాకేం ప్రాబ్లం అండి? ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. పింకీ, నా జాబ్ పోయింది. అవునా? ఎట్లా పోయిందండి? నీ సంగతి ఇక్కడ కాదే, మీ అమ్మ వాళ్ళ దగ్గర చెప్తా. అత్తయ్య, మామయ్య, అల్లుడు గారు ఏంటి? మీరేదో దాస్తున్నారు, నాకు తెలిసిపోయింది. నీ తేడా అని తెలిసిపోయిందా అని? దాని గురించి కాదు అన్నది. ఏంటిది అల్లుడు గారు? అమ్మాయి కన్ను కొడుతుంది, ముద్దు పెడుతుంది. అల్లుడు గారు, బెడ్రూమ్ లో వేసుకునే ముచ్చట్లనికి ఇక్కడే చెప్తాను. బెడ్రూమ్ లో కాదు జరిగేది, రోడ్డు మీద. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ కన్ను కొడుతుంది, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ముద్దు పెడుతుంది. ఇంట్లో ఉన్న మా ముసలోనికి కూడా ముద్దు పెట్టి. నిజం చెప్పండి. వదిలేయండి అల్లుడు గారు. వదిలేస్తానికి వచ్చా, వెళ్ళిపో మీ అమ్మ వాళ్ళ దగ్గరికి. కూడా ఎదురు వదిలేసిపోతా అంటావు? అగ్రిమెంట్ చూసుకో ఫస్ట్. అగ్రిమెంటా? ఏముంది అందులో? మా అమ్మాయిని చేసుకున్నవాడు పొరపాటున నిజం తెలిసి ఇంటి దగ్గర వదిలేస్తే 50 లక్షల జరిమానా, లేకపోతే 1 కోటి కొరడా దెబ్బలు. వాంబు. ఇట్రా పింకీ. నా పింకీ నాకు తెలియదా? కట్నం కింద నాకు బైక్ పెడతా అన్నారు కదా. బైక్ వద్దు కానీ ఆ కళ్ళ జోడును మాస్క్ ఇస్తారా? కళ్ళ జోడు మాస్క్ తీసుకుని మీరు ఎక్కడ పెట్టుకుంటారు? నా బొంద మీద పెట్టుకుంటా. ఇయ్యరాదు, నీకేమైతుంది? అల్లుడు గారు, నా బిడ్డ జాగ్రత్త. నేనే జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డతో వెళ్ళండి. బాయ్ పింకీ. చూసావా అమ్మ, ఈ పాడు సమాజం పసివాడని కూడా చూడకుండా మోసం చేశారు. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఇటేడు తరాలు అటేడు తరాలు చూసుకోమన్నారు. ఆవేశంలో తాళి కట్టి నా బ్రతుకు ఆవేశం స్టార్ లాగా అయిపోయింది. నేనేం చేయలేనమ్మా. దా పింకీ, ఇద్దరు వెళ్ళి. చాలే చేసిందంత. దా. ఆంటీ కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. Gunshot Ganesh and team. All right, so my judges ki skit ఎలా అనిపించిందో let's find out. నాగబాబు గారు. Average Ganesh, not up to the mark. ఏది వర్కౌట్ అవ్వాలి. జాగ్రత్త.
కేర్ఫుల్గా చేయండి స్కిట్. కంటెంట్ స్ట్రాంగ్ లేకపోతే మీరు ఎంత చేసినా వర్కౌట్ కాదు. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. ఒక స్కిట్ అల్లుకున్నప్పుడు ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ఒక్క చిన్న విషయం మీదే ఆధారపడిపోయి దాని చుట్టే తిరుగుతుంది. అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి అక్కడ ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటే ఇంకా బాగుండేది. అది ప్రతి ఒక్కరికి అక్కడ ఇన్పుట్స్ ఏదో ఒకటి, అది ఎక్కడో కొంచెం మిస్ అయింది. సో అది చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.